వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటిది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మనస వాచ కర్మణ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము అమలు చేసి తీరుతాము అనేటటువంటిది చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి విశ్వసనీయత, అదేవిధంగా నాయకత్వ పటిమ చూసి ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎట్లా కాపీ కొట్టారో, ఎన్ని విషయాల్లో కాపీ కొట్టారో అనేటటువంటిది ఒకసారి చూడవలసిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకుంటాడు, ఈ దేశంలో నేనే సీనియర్ పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడితే డబ్బా కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో తనిచ్చినటువంటి హామీలు అమలు చేయలేక, తను పెట్టినటువంటి 5 సంతకాలని పూర్తిగా నెరవేర్చకుండా ఈ రోజున మళ్ళీ 2019 ఎన్నికల మేనిఫెస్టో దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ చేస్తాం అనేటటువంటి మళ్ళీ వాగ్దానాలు ఇచ్చేటటువంటి పరిస్థితే ఉంది. ఈ 5 ఏళ్లలో చేశాం అనేటటువంటి చెప్పుకునేటటువంటి ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి హామీ లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి తుది రూపం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ అంతకుముందు పాదయాత్రలో కానివ్వండి, ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు నవరత్నాలతో పాటు తమ ప్రభుత్వం వస్తే ఏమేం చేస్తాం, ఈ రోజున సామాన్య ప్రజలకి ఒక అండగా ఏమేం చేస్తాము అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా అమ్మఒడి అనేటటువంటి పథకం, అంటే పిల్లల్ని చదివించడం అనేటటువంటిది ఏ తల్లికి భారం కాకూడదు, చదివించలేక ఇళ్లల్లోనో లేకపోతే మరొక చోట పనుల్లోనూ పెట్టేటటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రతి బడికి పంపించేటటువంటి, పిల్లల్ని బడికి పంపించేటటువంటి ప్రతి తల్లికి కూడా ఇవాళ అమ్మఒడి అనేటటువంటి పథకం ద్వారా ఆర్థిక సహాయము, సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి హామీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మక్కిగా ఇవాళ అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి బడికి పంపించేటటువంటి పిల్లల తల్లులకి ఆర్థిక సహాయం అనేటటువంటిది ప్రకటించారు. అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాపీ రాయుడులాగా మారలేదా అనేటటువంటిది అడుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో మేము క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే మాటను మాట్లాడుతున్నారు. క్యాలెండరు రిలీజ్ చేస్తాం, అదేవిధంగా ఉద్యోగాల రిక్రూట్మెంటు, స్థానికులకి పరిశ్రమల్లో 80% సంబంధించినటువంటి అవకాశాలకు సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పరిశ్రమలు లేవు, ఒకటి ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా ఎక్కడ స్థానికులకి ఇంతవరకు కూడా ప్రిఫరెన్స్ అనేది జరగట్లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పరిశ్రమలకు సంబంధించినటువంటి నైపుణ్యానికి సంబంధించి జిల్లాకు ఒక నైపుణ్యం, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సెంటర్స్ని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటు చేసినటువంటి సెంటర్స్ ద్వారా స్థానికులకి 75% వాళ్ళకే లోకల్గా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడూ వారికి అటువంటి ఆలోచన రాలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన తర్వాత ఇవాళ లోకల్ వాళ్ళకి 80% అవకాశం ఇస్తామనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి నోట నుంచి వచ్చింది. కనుక ఇవాళ ఉద్యోగాల రిక్రూట్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడినా, లేకపోతే స్థానికులకు సంబంధించినటువంటి అవకాశాల గురించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆయన స్థాయి ఏంటనేటటువంటిది ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 2,30,000 ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇస్తామనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ. అదేవిధంగా గ్రామ సెక్రటేరియట్ ద్వారా, అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా కూడా 1,60,000 ఉద్యోగాల కల్పన అనేటటువంటిది వెంటనే చేస్తామనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటిది. కనుక దాదాపు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నాయి, ఇవాళ భర్తీ చేయాల్సినటువంటి పోస్టులే 2,30,000 ఉన్నాయి. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఉద్యోగాల భర్తీ శూన్యం. కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా 2,30,000 ఉద్యోగాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకుంటామని ప్రకటించిన తర్వాత ఇవాళ మేము ఈ 5 ఏళ్లలో ఇన్ని ఉద్యోగాలు కల్పించాం, ఇన్ని రిక్రూట్మెంట్లు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా ఇవాళ మళ్ళీ మేము ఉద్యోగాలు కల్పన చేస్తాం, అందులో కూడా లోకల్ వాళ్ళకి అవకాశం ఇస్తామనేది ఒక పక్కా కాపీ రాయుడులాగా మాట్లాడుతున్నారనేటటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా
ఇవాళ అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రత్యేక హోదా దగ్గర నుంచి కేంద్రానికి అవిశ్వాస తీర్మానం పెట్టే దగ్గర నుంచి ఇవాళ ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఎట్లా ప్రత్యేక హోదాను రాబట్టుకోవాలో చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఇవాళ అనేక సార్లు కార్నర్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటో నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటిదాకా హోదా వచ్చినటువంటి రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బుకాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ట్యూషన్ చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడు ప్రత్యేక హోదా వల్ల కలిగినటువంటి లాభాలేంటో తెలుసుకొని తన ఎంపీ చేత పార్లమెంట్లో గల్లా జయదేవ్తో మాట్లాడించాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు తప్ప మరొక కొత్త విషయం ఏమీ గల్లా జయదేవ్ గారు ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడలేదు. కనుక ఈరోజు ఏపీకి సంబంధించి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేటటువంటి విషయంలో కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఆయన మేనిఫెస్టోలో ఒక విజన్ తోటి, ఒక గొప్ప దార్శనికతతోటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి, ప్రతి సామాన్యుడికి మేలు చేసేటటువంటి విధంగా మేనిఫెస్టో రూపొందిస్తే మేనిఫెస్టోను చూసి మైండ్ బ్లాంక్ అయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు ఇలాంటి ఆలోచనలు మనకు ముందుగా ఎందుకు రాలేదని వాళ్ళ అంతర్మదనం పడిపోయి చివరికి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలను ఇవాళ ఒక్కొక్కటిగా నవరత్నాలను ఇంతకు ముందు దొంగిలించారు. పెన్షన్ ఎప్పుడైతే 2,000 రూపాయలు 2,000 నుంచి 3,000కు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందుగానే వాళ్ళు 2,000 పెంచేసి మళ్ళీ 3,000 కూడా చేస్తామనేటటువంటిది అట్లా నవరత్నాల్లో కొన్ని కాపీ కొట్టారు. ఇవాళ మేనిఫెస్టోలో కాపీ కొడుతున్నారు, ప్రత్యేక హోదా విషయంలో కాపీ కొట్టారు. అనేక విషయాలలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకుంటున్నారు. ఈ రోజున ఒక విజన్ అనేటటువంటిది ఎట్లా ఉండాలి అనేటటువంటిది నేర్చుకుంటున్నారు. కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆయన అవసరం ఈ రోజున ఏపీ రాష్ట్రానికి లేదు. ఆయన అవసరం తీరిపోయింది ఈ రాష్ట్రానికి. ఇక ఏమాత్రము ఆయన సేవలు కానీ, ఆయన పనిచేసేటటువంటి విధానం కానీ, ఆయన ఆలోచించేటటువంటి తీరు కానీ ఒక పనికిరానిది అయిపోయింది అనేటటువంటిది వాళ్ళ మేనిఫెస్టో చూసినా, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ప్రజలకు మోసం చేసినటువంటి తీరు చూసినా తెలిసిపోతుంది. కనుక ఏపీకి ఇక ఏమాత్రము చంద్రబాబు నాయుడు గారు మంచి చెయ్యలేరు అనేటటువంటిది ప్రజలు నిర్ధారించుకున్నారు. ఇవాళ సూర్యుడు ఉదయించినట్లు ఒక కొత్త మేనిఫెస్టో తోటి ఇవాళ ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏం అవసరం అనేటటువంటిది ఒక కొత్త అధ్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఇవి తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇవి ప్రజలు విశ్వసిస్తున్నారు. దాన్ని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇప్పటికైనా సరే కాపీ రాయిళ్ల వేషం మానేసి ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎందుకు చేయలేదో, ఎందుకు వీళ్ళకి ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా 6 లక్షల కోట్ల మేర అవినీతి ఎందుకు చేశారో ఈరోజు ఒక్కొక్కళ్ళు దోషులుగా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రేపు వస్తుంది అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు, వెనకున్నటువంటి ఆయన కొడుకు, ఇతర బినామీలందరూ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేటటువంటిది గుర్తుంచుకుంటే మంచిది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.